ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ప్రతి విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. బైబిల్ చదవడానికి సమయం కేటాయిస్తాడు, పరిచర్య చేయడానికి సమయం కేటాయిస్తాడు, వాక్యం వినడానికి సమయం కేటాయిస్తాడు, పాటలు పాడడానికి కూడా సమయం లేదు అన్నా కూడా మైక్ లాక్కుని మరి పాటలు పాడడానికి ఆసక్తి చూపిస్తాడు. అయితే ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి నేను చాలా అలసిపోయినాను, నాకు వెళ్తే ఏం బాగలేదు, నాకు అస్సలు టైం సరిపోవటం లేదు అంటారు. ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి అసలు నాకు ప్రార్థన చేయడానికే రాదు అంటారు. దేవుని బిడ్డలారా, సాతాను ఒక వ్యక్తిని చిక్కుల్లో పడేసేది ఎప్పుడు తెలుసా? ప్రార్థనను నిర్లక్ష్య పెట్టినప్పుడు. సాతాను నువ్వు వాక్యం చదివేటప్పుడు అభ్యంతరపరచడు, వాక్యం వినేటప్పుడు అభ్యంతరపరచడు, ఒళ్ళు అలసిపోయేలా పరిచర్య చేసేటప్పుడు అభ్యంతరపరచడు. వాడి చేతికి నువ్వు చిక్కేది ఎప్పుడంటే ప్రార్థనను నువ్వు నిర్లక్ష్య పెట్టినప్పుడు. ప్రార్థనా జీవితం నీకు లేకపోతే వాడు సులువుగా నిన్ను చిక్కించుకుంటాడు. అన్ని విషయాలను వాడు అనుమతిస్తాడు, కానీ ప్రార్థన చేయడంలో మాత్రం ఎప్పుడు నీకు అనుమతించాలి. నీకు సమయం లేకుండా చేస్తాడు, నీకు ప్రార్థన రానియకుండా చేస్తాడు, అలాగే నీ గురిని వేరువేరు విషయాల మీద నిలిపేటట్టు చేస్తాడు. అయితే మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో మరి వాక్యము అనేకులకు చెప్పడము దేవుని పనే కదండి, అలాగే పరిచర్య చేయడము, బైబిల్ గ్రంథాన్ని పఠించడము, ఇంకా ఎన్నో విషయాల్లో వాక్య పరిచర్య చేయడము, ఇదంతా దేవుని పనే కదా, ఆత్మల రక్షణే కదా అనుకుంటూ ఉంటాం. అవునండి, అదంతా దేవుని పనే, కానీ వాటన్నిటికంటే కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది చాలా విలువైనది. దేవుని సన్నిధిని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని సన్నిధిని, దేవునితో ప్రార్థన చేయడాన్ని నిర్లక్ష్య పెట్టినట్లయితే ఏం జరుగుతుందో మనం దావీదు జీవితాన్ని గమనించి చూసినట్లయితే, దావీదు గొర్రెలు కాసుకునేవాడు. అడవిలో గొర్రెలు కాసుకునేటువంటి దావీదు ఎంతో ప్రార్థనాపరుడు, మంచి ఆత్మీయుడు, దేవుని హృదయానుసారంగా నడిచినవాడు, ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చినవాడు. సితారాను చేత పట్టుకొని పాటలు రాస్తూ, కీర్తనలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, దేవునితో సమయము గడిపిన వ్యక్తి దావీదు. అలాంటి దావీదు ప్రార్థనను నిర్లక్ష్యం చేసినందువలన ఏ అడవి నుంచి దావీదును రాజుగా చేశాడో దేవుడు, అదే అడవికి మళ్ళా తిరిగి తరిమివేయబడ్డాడు. ఆకలితో అల్మటిస్తూ, కాళ్ళకు చెప్పులు లేకుండా, ప్రాణ రక్షణ కొరకు నిలువ నీడ లేకుండా అడవుల పాలయ్యాడు. కారణం ప్రార్థనను నిర్లక్ష్య పెట్టడం వలన. హీరో నుంచి జీరో స్థాయికి దిగజారిపోయాడు. దావీదు రాజైన తర్వాత అతడు స్థిరపడినాడు, అతని రాజ్యం స్థిరపడింది. స్థిరపడిన తర్వాత ప్రార్థనా జీవితాన్ని రాజైనటువంటి దావీదు నిర్లక్ష్యం చేసినాడు. పగటిపూట నిద్రపోయినాడు. దేవుని సన్నిధిలో మంచి ప్రార్థన పరుడుగా ఉన్నప్పుడు ఆ పగటిపూట సమయాన్ని సితారా వాయిస్తూ, కీర్తనలు పాడుతూ, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా దేవునికి అతి సమీపంగా నడిచి దేవునితో సమయం గడిపినటువంటి దావీదు రాజైన తర్వాత సుఖానికి అలవాటు పడిపోయి పగటిపూట యుద్ధానికి వెళ్లాల్సినటువంటి దావీదు యుద్ధానికి వెళ్లకుండా పగటిపూట నిద్రపోతున్నాడు. యుద్ధంలో ఉన్నటువంటి సైన్యం కోసం ప్రార్థన చేయాల్సిన దావీదు, ప్రజల క్షేమం కోసం ప్రార్థన చేయాల్సినటువంటి దావీదు పగటిపూట ఎంతో నిద్రపోతా ఉన్నాడు. చూడండి, ఈ దినాల్లో చాలామంది కూడా ఉద్యోగం రానంత వరకు దేవా నా దేవుడు నీవే, దయచేసి నన్ను కరుణించు, నన్ను హెచ్చించు, నాకు స్థిరమైనటువంటి ఒక ఉద్యోగాన్ని దయచేయి, నీకు నమ్మకంగా ఉంటాను, సాక్షిగా ఉంటాను అని ప్రార్థన చేస్తారు. అదే ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో సమయం నాకు లేకుండా పోయింది. ఏమండి బ్రదర్ ప్రార్థనకు వస్తారా అంటే, అయ్యో నాకు టైం లేదండి, నాకు సమయం సరిపోవటం లేదు, ప్రార్థనకు రావడానికి చాలా బిజీగా ఉన్నాను అని చెప్పి ప్రార్థనలు చాలామంది నిర్లక్ష్యం పెడతారు. చూడండి, ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం వలన దావీదును సొంత కొడుకే తరిమి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అతని సింహాసనాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రార్థనను నిర్లక్ష్య పెట్టి ప్రొద్దు గృంకిన తర్వాత అతడు లేస్తూ ఉన్నాడు. లేచిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు అంటే అది లేదు. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయి మిద్దె మీద అటు ఇటు తిరుగుతూ టైంపాస్ చేస్తూ ఉన్నాడు. చూడండి, నువ్వు ఖాళీగా ఎప్పుడైతే ఉంటావో సాతానుడు నిన్ను పట్టుకుని పాపంలోకి నిన్ను లాగడానికి వాడికి అనువైన అవకాశంగా దొరుకుతుంది. చాలామంది పాపంలో పడిపోవడానికి, దేవుని మార్గం నుంచి తొట్టిల్లడానికి గల కారణం ఏమంటే సమయాన్ని ఖాళీగా వ్యర్థపుచ్చుతూ ఉంటారు. సెల్ ఫోన్తో చాటింగ్ చేస్తూ కొంతమంది సమయాన్ని వ్యర్థపుచ్చుతూ ఉంటారు. ఇంకొంతమంది సాయంకాలం పూట రోడ్ల మీద తిరుగుతూ రోడ్ సైడ్ రోమియోలాగా సమయాన్ని వ్యర్థపుచ్చుతూ ఉంటారు. ఇంకొంతమంది మిద్దె మీద అటు ఇటు తిరుగుతూ ఖాళీ సమయాన్ని వ్యర్థపుచ్చుతూ ఉంటారు. అటు ఇటు తిరగడం వలన త్వరగా పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంది. అందుకొరకే మనం ప్రార్థనను నిర్లక్ష్య పెట్టకూడదండి. సాయంకాల నైవేద్యమును నీ కొరకు నేను సిద్ధపరిచి ఉన్నాను అంటున్నాడు దావీదు.
తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రము దేవునితో మనం ఏకాంతంగా గడపడం వలన మనకు దేవుని ఆలోచనలు మనం పొందుకుంటాం. శోధన నుంచి, సమస్యల నుంచి తప్పించబడడానికి అది మనకు చక్కగా సహాయపడుతుంది. రోజుకు 7 మార్లు దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నటువంటి దావీదు ప్రార్థనను నిర్లక్ష్య పెట్టడం వలన ఎంత గొప్ప అపాయంలో పడిపోయినాడండి. ఒక వ్యభిచారిగా, ఒక నరహంతకుడుగా, ఒక చెడ్డ ముద్రను అతడు సంపాదించుకున్నాడు. ఎంతో అవమానాన్ని అతడు దేవునికి తీసుకుని వచ్చాడు. చేయాల్సిన పనులు మనం చేయకపోతే చేయకూడని పనులను సాతానుడు మన చేత చేయిస్తాడు. అందుకొరకే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మనము శోధనలో, పాపంలో ప్రవేశింపకుండా ఉండాలంటే మన సమయాన్ని ఖాళీగా వ్యర్థపుచ్చే వారంగా కాకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అధిక సమయమును దేవుని సన్నిధిలో గడిపి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకుని దేవుని చిత్తానుసారంగా నడవడానికి, శోధనను జయించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రం ప్రభువా. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్య పెడితే ఎంత నష్టపోతామో వివరించారు. మీ ఆలోచన, మీ తలంపు మేము పొందుకునే స్థలం ఏకాంతంగా మీ సన్నిధిలో మొరపెట్టే సమయమే కదా నాయన. దాన్ని ఎప్పుడు కూడా మేము నిర్లక్ష్యం చేయనివద్దండి తండ్రి. ఆరంభంలో ఆత్మీయంగా ఉన్న దావీదు దిగజారిపోవడానికి కేవలం ఒకే ఒక కారణం, ప్రార్థనను నిర్లక్ష్య పెట్టడం వలన. దయచేసి మమ్మల్ని మంచి ప్రార్థనాత్మతో నింపండి ప్రభువా. ఎంతోమంది సేవకుల కొరకు, రోగుల కొరకు, దేశం కొరకు, అనేకమైన అంశాల కొరకు ఎంతో భారంగా ప్రార్థించాలి. మంచి బలమైన ప్రార్థనాత్మను మాకు మీరు దయచేయండి తండ్రి. సర్వశక్తి గల యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.